వీళ్ళందరికీ బయటకు తెలియలేదన్నారు. కానీ ఆ రోజు నైట్ విజువల్స్ TV9 తో సహా ఎన్టీవీ ఈవెన్ ఏబిఎన్ ఛానల్లో కూడా 1-2 సార్లు ఆ కిటికీ నుంచి వచ్చినట్టు మార్క్ చేసి చేయటం జరిగింది. ఇవాళ రోజున ఆ సీసీ కెమెరాలు కూడా అదే ప్రూవ్ చేస్తున్నాయి. అక్కడి నుంచే వచ్చినట్టు వాళ్ళ 5-6 ఎంతమంది అయితే తచ్చట్లాడుతున్నారు, పారిపోతానికి ప్రయత్నం చేశారు, వాళ్ళంతా వీడియోలో దొరికారు అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మేము పాజిటివ్ గా ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మా పాలన నచ్చితే మీకు ఓటేయండి అన్నాం. తర్వాత ఈ ధైర్యం దమ్ము ఆ ప్రతిపక్ష నాయకులకి లేదు, వాళ్ళు కలిపికెళ్లే పార్టీలకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము ఇలాంటి దాన్ని అంతమొందిస్తాము, లేకపోతే ఖచ్చితంగా మా 2014-19 పాలనే తీసుకొస్తాము, లేకపోతే బీజేపీ వాళ్ళు మేము సంక్షేమానికి దూరంగా ఉంటాము, మొత్తం అభివృద్ధి చేస్తాం, బుల్లెట్ ట్రైన్లు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పలేకపోతున్నారు డైరెక్ట్ గా. ఇక్కడ వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఫిక్స్ కాలేదు. మేము మాత్రం పాజిటివ్ ఎజెండా తోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. దీని మీద ఈ క్షణం వరకు కూడా లెట్ పోలీస్ డిసైడ్ హూ ఆర్ ద కల్ప్రిట్స్ అనే మేము స్టాండ్ చెప్తూ ఉన్నాం. కానీ మా అనుమానాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం, పలానా వాళ్ళు ఉండొచ్చు అని. ఎందుకోసం అంటే వాళ్ళు దాడి చేసిన నేపథ్యం ఒకే ఒక నిమిషం అండి. అదే రోజు సాయంత్రం ఏదైతే దాడి జరిగిందో ఆ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న ఊర్లో రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? సో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ముందు తెలుసా? తర్వాత ఇంకొకటి, కిరణ్ గారు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు మీద దాడి జరిగినప్పుడు కనీసం ఖండించలేదు అని అన్నారంట. ఖండించకన్నా ముందే ఇది ప్రభుత్వం చేసిన దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ మొదలుకొని మాట్లాడిన మాటలు ఆ రోజున నిజం కాదా? మరి ఆ రోజున మాట్లాడుంటే ఇంకెట్లా ఖండిస్తామండి? ఎలా ఖండిస్తాం దాడిని? ప్రజాస్వామ్యంలో ఎవరి మీద దాడి జరిగినప్పుడు ఖండించాలి, అది సాంప్రదాయం. మీరే వచ్చేసి ముందుగా మా మీద దాడి చేసేసారు ఈ పార్టీ వాళ్ళు అన్నప్పుడు ఇంకా దాన్ని ఖండించాల్సినంత ముందు అన్నట్టు కదా లెక్కనైతే ఎవరైనా చేసినట్టు తెలుగుదేశం చేయించిందని చెప్పడం ఎప్పుడు నేను అదే చెప్తున్నాను. లోకేష్ ట్వీట్ ఎన్ని గంటలకు చేశాడు, వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ నుంచి ట్వీట్ ఎన్ని గంటలకు వచ్చింది ఒకసారి చెక్ చేసి చెప్పండి. రైట్, నేను చెప్తానండి. మీ వైసీపీ పార్టీ హ్యాండిల్లో 9:33కి వచ్చింది, టీడీపీ నుంచి దాని కౌంటర్ గా 9:35కి వచ్చింది, లోకేష్ గారిది 11 తర్వాత వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిది 12 తర్వాత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 12 తర్వాత ఇప్పుడు మీరు వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ చంద్రబాబు నాయుడు గారిని దోషి చేసి మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారి దాడిని ఖండిస్తూనే ఇచ్చారు. మీరు దోషి చేసి మాట్లాడుతూ అప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, ఆయన చేయించారు, అప్పటికే వాయించేస్తారు టీవీలో. ఆయనకి ఎడం పక్క ఉన్న కేసీఆర్ నాని గారేమో నాకు తెలియదు ఎవరు చేశారో, పోలీసులు విచారణ చేయాలని చెప్పి ఆయన అన్నారు కేసీఆర్. కుడి పక్క ఉన్న వెల్లంపల్లి వారేమో చంద్రబాబు నాయుడు చేసి ఇలా చేసి అన్నప్పటికీ ట్వీట్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తన సానుభూతి వ్యక్తం చేశారు కదా. ఆ రకంగా మీరు కూడా సానుభూతి వ్యక్తం చేయొచ్చు కదా, కర్తవ్యే కదా, సభా మర్యాద కదా అన్నారు అంతే, అందుకనే ఏం లేదు.